హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ తోటి అయితే డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ప్రతి ఇండికేటర్ మనం ఏం చెప్తుంది అని మనమైతే చూద్దాం. ఇక్కడ ఇండికేటర్ యాడ్ చేసినట్లయితే నేను ఇండికేటర్ మాత్రం ప్రీవియస్ వీడియో గురించి నేర్చుకున్నాం. ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో ట్రేడింగ్ అయితే మనం చేద్దాం. ఫస్ట్ అయితే మూవింగ్ యావరేజ్, రిబౌండ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేసి చూద్దాం. దీని యొక్క మూవింగ్ యావరేజ్. ఓకే, దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే దీని సెట్టింగ్ అయితే చేంజ్ చేయాలి. దీనికి ఎందుకంటే దీని సెట్టింగ్ చూస్తే మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి. దీని సెట్టింగ్ చేంజ్ చేస్తే కంప్లీట్ దీని సెట్టింగ్ అయితే చేద్దాం. ఇక్కడ 9 పెడదాం, ఇక్కడ తర్వాత 21 పెడదాం. 21 తర్వాత ఇక్కడ అనేది ఇక్కడ 50, ఇక్కడ 100 ఈ రకంగా పెట్టి మనం చేస్తే దీని యొక్క స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఉంది ఇది. ఇంకా మళ్ళీ ఫర్దర్గా వీటనేది 100 కూడా ఇక్కడ ఏం చేయాలంటే 3 పెట్టి ఇక్కడ 9 పెట్టి అలాగే ఇక్కడ 21 ఇక్కడ 31. ఓకే, ఇప్పుడు అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే అన్ని జోన్లు ఏకమవుతాయో, ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మనకైతే బెస్ట్ ఎంట్రీగా మనమైతే చూసుకోవచ్చు. ఇక దీంతో అయితే ఒక పర్ఫెక్ట్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనమైతే దీన్ని ఒక సెట్టింగ్స్ కూడా మళ్ళీ చేంజ్ చేద్దాం. వీటి అనేది లైన్స్ అనేవి స్టైల్స్ అనేవి చేంజ్ చేద్దాం. ఇది ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లాక్, తర్వాత ఎల్లో. ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అనేది చూడండి, ఇప్పుడైతే మనం ఇది ఎంట్రీ అనేది రెడ్ పాయింట్ ఎంట్రీ అనేది రెడ్కి మనకైతే ఇక్కడ రెడ్ ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ ఇస్తుందో మనమైతే ఎంట్రీ అయితే తీసుకోవడం జరుగుతుంది. రెడ్ అనేది ఎప్పుడైనా చూడండి, రెడ్ అనేది యాస్టీజ్గా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే దాంతో రిలీజ్ అయితే అవుతుందో దాంతో మనము ఉంటుంది. అది రెడ్ అనేది రెడ్గా మనం గ్రీన్లా ఉంటే గ్రీన్కి ఉండాలి. రెడ్ అది ఏబో ఉందనుకో, దీని ప్రకారం మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బెటర్ ఇండికేషన్. దీంతో మనకు 3 months మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే బెటర్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. వేరేది ఇండికేటర్ యూజ్ చేస్తారా లేదా అని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఓకే, దీని అనేది బెటర్ ఇండికేషన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో టాప్ 5 ఇండికేటర్స్ తోటి మనమైతే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అయితే డిస్కషన్ చేస్తుంది. మన వ్యూ అనేది అంటే మనం ప్రీవియస్ రేప్ అనేది మన వ్యూ అనేది తెలుసుకునే ఇండికేటర్ ప్రకారం అసలు మార్కెట్ ఏ రకంగా ఉండబోతుందని చెప్పేసి మనమైతే ముందే మన ప్లానింగ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాలనుకుంటే మాత్రం ఛానల్ మాత్రం ఫాలో అయితే అవ్వండి, మీకైతే అర్థమవుతుంది. మీ ఇండికేటర్ ఏం చెప్తుందో దాంతో అయితే మనం చేయాలి. అట్లీస్ట్ 6 months కదా మీరు పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డైరెక్ట్ ఆప్షన్స్ వరకు మాత్రం రాకండి. 6 months ట్రేడింగ్ అనేది, పేపర్ ట్రేడింగ్ అనేది మస్ట్ అండ్ స్టడీ ఇంపార్టెంట్ మీకు అనేది. ఎందుకంటే 90% పీపుల్ అనేది ఆప్షన్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అందుగురించి అని చెప్పేసి మీరు 6 month పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఫర్దర్గా ఎప్పుడైతే నిఫ్టీ గురించి అయితే చూసి వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. నిఫ్టీలో కూడా యాస్టీజ్ ఇదైతే మన సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకుని యాస్టీజ్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇవైతే బెటర్ ఇండికేషన్. దీని చిన్న సెట్టింగ్ చేయడం వల్ల మనం కంప్లీట్గా చూసారు కదా, వ్యూ అనేది ఈ రకంగా ఉంది. ప్రతిసారి కూడా ప్రతి ఇండికేటర్ కూడా లైట్గా మనం మన సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మాత్రం దాని స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ కొనికి దీనికి ఏమాత్రం తేడా లేకుండా మాత్రం అవ్వడం జరిగింది. అందుగురించి చిన్న సెట్టింగ్ తోటి అయితే మనం దీని యొక్క సెట్టింగ్ చేంజ్ అయితే చేయడం జరుగుతుంది. దీని యొక్క ఏంటంటే దీని ఒక్క వేజీ కూడా లైట్గా కొంచెం పెంచుదాం. ఇంకా నెక్స్ట్ దీన్ని ఎల్లోది అనేది ప్రాఫిట్ బుకింగ్. ఎప్పుడైతే మార్కెట్ ఎల్లోకి టచ్ అయిందో, అది రిలీజ్ అవుతుందో, ఎల్లో దానికి పైన ఉంటే మార్కెట్ అనేది మంచి మూమెంట్లో ఉంటుంది. బిలో ఉంటే మాత్రం కాల్ సైడ్కి ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే ఇది నీకు ఎల్లో పైకి ఉంది అంటే చూస్తారు కదా, ఎల్లో అంటే బుల్లిష్ సైడ్గా మనకైతే ఉండడం జరుగుతుంది. చూస్తారు కదా, ఇక్కడ బెల్లోకి పైన ఉంది అంటే మంచి మూమెంట్ ఉంది, మార్కెట్లో మంచి మూమెంట్ ఉంటుంది. కాల్ అంటే అన్నీ చూసారు కదా, ఎల్లో కలర్ కూడా పై సైడే ఉంది, ఎల్లోకి పై సైడే ఉంది. కాబట్టి మనం సిఈ సైడ్ ఉండాలి. ఎప్పుడైతే ఇది బిల్లోకి వస్తుందో, ఇక్కడ చూసారు కదా, ఇది ఎల్లో కలర్కి పైన ఉంది కాబట్టి ఉండాలి. ఎప్పుడైతే మళ్ళీ బిల్లోకి వచ్చిందో పుట్ అనేది స్ట్రాంగ్ అయితే అవ్వడం జరిగింది. దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దీని ప్రకారం ఎల్లోకి ఇంకా కింది సైడే ఉంది. ఇంకా మార్కెట్ అనేది
చూసే కింది సైడే ఉంది కాబట్టి ఇంకా పుట్టు స్ట్రాంగ్ అని చెప్పేసి మనకైతే ఇండికేషన్స్ మాత్రం కనిపిస్తుంది. దీంతో అయితే మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.